4.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నేత ధర్మాన ప్రసాదరావు, 5 సార్లు శాసనసభ్యులు, 6 ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్ర మంత్రి, 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించిన శాసనసభ్యుడు, ఒకసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాను కూడా గెలిచిన శాసనసభ్యుడు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో విశేషమైన పాత్ర పోషించినటువంటి నాయకుడు. శ్రీకాకుళం జిల్లాలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ప్రముఖ నేత. జిల్లాను ఒంటి చేత్తో నడిపించే ధర్మాన ప్రసాదరావు గారితో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ధర్మాన ప్రసాదరావు గారితో మాట్లాడుతున్నాం. నమస్కారం ప్రసాదరావు గారు. నమస్కారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా నాటి తరం రాజకీయాలకు నేటి తరం రాజకీయాలకు వ్యత్యాసాన్ని మీరు కాస్త వివరిస్తారండి. సహజంగానే తరానికి ఒక మార్పు ఉంటుంది. అదేమి దానికి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, తదుపరి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ప్రపంచంలో వస్తున్నటువంటి టెక్నాలజీ, ఇవన్నీ కలగలిసి ఇవన్నిటి ప్రభావం కూడా రాజకీయాల మీద ఉంటుంది. ఆ రాజకీయాలు పాత తరం వారికి కొంత సరైన పద్ధతిలో నడవడం లేదనేటువంటి ఆవేదన వారికి ఉంటుంది. కానీ ఇది ఏ దేశంలోనైనా ఎక్కడైనా సహజం. కొత్త తరం వస్తుంటుంది, పాత తరం వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, అందులో కొన్ని మరుగున పడుతుంటాయి. అంత మాత్రం చేత అదేమీ తప్పని అనుకోము. కానీ ఒక్క విషయం అయితే అందరికీ ఆందోళన కలిగించేటట్టుగా ఉంది. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంకా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. వ్యక్తుల్ని మార్చడం కంటే ఎన్నికల నిర్వహణలోనూ విధానాల్లోనూ మార్పులు వస్తే ఆటోమేటిక్గా మరికొంత క్వాలిటేటివ్ రిప్రజెంటేటివ్స్ చట్టసభలలో మరింత ఉపయుక్తమైనటువంటి చర్చలు, విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎలా అంటే డబ్బు ప్రభావంతో ఎన్నికల్లో గెలుపొందొచ్చు అనేటువంటి భావం తగ్గాలి. తగ్గకపోతే ఏమవుతుందనంటే ఒక సెక్షన్కే పరిమితం అయిపోతాయి ఎన్నికలు. ఎవరైతే ధనవంతులో ఆ ధనవంతులు మాత్రమే పోటీల్లో ఉండాలని రాజకీయ పార్టీలు నిర్దేశించే ప్రమాదం ఉంది. ఒకటి, ప్రజలు ధనం లేనటువంటి వాడికి, గుణం ఉన్నటువంటి వాడికి వీరు పనికిరారు అని భావించేటువంటి స్థితి కూడా ఎన్నికల్లో రాకూడదు కదా. అంటే ప్రజాస్వామ్యం ఎక్స్పెన్సివ్ వ్యవహారమే, కానీ బట్ దీని ప్రభావాలు తగ్గి మరి కొంత సమర్థులైన వాళ్ళు రావాలి అని అంటే ఒకటి రావడం, రెండోది ఈ ఎన్నికల తంతులో ఇలాంటి డబ్బు లేనటువంటి వారికి అవకాశమే లేదన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అందుకోసం దాన్ని అవి ఎలాగా మనం సంస్కరించగలమని అంటే ఎన్నికల నిర్వహణ ఆ పద్ధతుల్ని కూడా సంస్కరించాలి, చాలా వరకు సంస్కరించాలి. రియల్ డెమోక్రసీ, ప్రజల తాలూగా అభిప్రాయం రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మనం అవసరమైనటువంటి కాన్స్టిట్యూషన్ని అవసరమైతే చేంజ్ చేయాలి, అవసరమైతే ఎన్నికల సంస్కరణలు కూడా తేవాల్సి ఉంటుంది. అందుకోసం 70 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా ఎన్నికల విధానంలోనే సంస్కరణలు రావాలి, వ్యవస్థలో లోపాలన్నింటినీ అడ్రస్ చేయాలి. అది అంటే ఫేస్ టు ఫేస్ కంటెస్ట్ లేకుండా ఈ దామాషా పద్ధతి లాంటి ఎన్నికల విధానం వస్తే మంచి మార్పు వచ్చినట్టు అవుతుందా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం ఉంది. దీని మీద డిబేట్ జరగాలి. నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. స్థానిక సంస్థలు విధాన నిర్ణయాలు చేయవు.
పాలసీస్ అయితే చేయవు కదా స్థానిక సంస్థలు. దానికి రాజకీయ పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీ ప్రాతిపదికన ఎన్నిక జరిగి ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఒక రాజకీయ పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలా అంటే ఉండక్కర్లేదు. అలాంటప్పుడు అసలు రాజకీయ పార్టీ ప్రాతిపదికన జరగాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. రెండవది, ఎన్నికల్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మ్యానిపులేషన్స్కి స్కోప్ ఉన్నటువంటిది. ధన ప్రభావం పెద్ద ఎత్తున చూపుతుంది, ధనం ప్రభావమే చూపుతుంది. అందుకోసం నేను అభిప్రాయపడుతుంది ఏంటంటే, ఇది చాలా డిబేటబుల్ అంశం కావచ్చు, కానీ ఎన్నికలు వీలున్నంత వరకు డైరెక్ట్ ఎలక్షన్స్, స్థానిక సంస్థలు అయితే పార్టీ రహితమైనటువంటి ఎన్నికలు మీరు ఎప్పుడైతే పెట్టగలుస్తారో, పెడితే ఏమవుతుందంటే డబ్బు ప్రభావం తగ్గిపోతుంది, క్వాలిటేటివ్ రిప్రజెంటేటివ్స్ వ్యవస్థలోకి వస్తారు. ఒకసారి స్థానిక సంస్థలో ప్రమోట్ అయినటువంటి ఒక ప్రజాప్రతినిధి నెక్స్ట్ స్టెప్లో శాసనసభలకు, చట్టసభలకు, లోక్సభ అలాంటి సభలకు ఛానల్స్ మంచివి ఏర్పడతాయి. అందుచేత అదొక ఉదాహరణ. అయితే ఇది పార్లమెంటుకు, శాసనసభకు చేయాలంటే మీకు అమెరికా లాంటి దగ్గర వాళ్ళ ప్రజాస్వామ్యం ఎలా ఉందంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అని ఉంది. ఆల్మోస్ట్ డైరెక్ట్ ఎలక్షన్. అక్కడ డైరెక్ట్ ఎలక్షన్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది దాన్ని ఆహ్వానించలేని స్థితి ఉంది. అయితే ఇప్పుడైతే దేశమంతా ఒక కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఇన్ని రోజులు వృధా చేసే పని, ఎన్నికల పేరుతో పెద్ద ఎత్తున ధనం వృధా చేయడం, తర్వాత ఎప్పుడు ఎన్నికల దేశంలో నడుపుతూ ఎన్నికలు గొడవే తప్ప అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ఇతర ప్రోగ్రామ్స్ నిలిచిపోవడం, ఇవన్నిటి మధ్యన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని నియమించింది. వారు కూడా కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కమిటీ ఫార్మర్ ప్రెసిడెంట్ అధ్యక్షతన వేసిన కమిటీ ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. ఇది బిగిన్ అయింది దేశంలో. సరే, అది కాన్స్టిట్యూషన్ చేంజ్ కావాలి, మొత్తం రాజ్యాంగ సవరణలు అని అంటే అది చాలా లెంగ్దీ టైమే, కానీ మొత్తం మీద ఒక డిబేట్ అయితే స్టార్ట్ అయింది. నా అభిప్రాయం అయితే మార్పులు రావాలి. మార్పుల్లోనే జమిలీ ఎన్నికలు సాధ్యమవుతుంది. జమిలీ ఎన్నికలు కూడా ఒక సంస్కరణే. దానివల్ల ధనం ఖర్చు తగ్గుతుంది. 2, పని చేసుకునేటువంటి ప్రభుత్వ వ్యవస్థలన్నీ స్టాల్ చేయబడడం లేకుండా ఉంటుంది. ఎప్పుడూ ఎన్నికల గందరగోళంతో ప్రజలు సతమతమవుతుండడం కూడా అంత మంచిది కాదు. అది ఒక మంచి సంస్కరణ అవుద్దని నేను కూడా అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల్లో టిక్కెట్లు సెలక్షన్ కంప్లీషన్ చేసిన తర్వాత మీ చేతుల మీదుగానే ఆ ప్రకటన విడుదల చేస్తూ ఉంటారు, అభ్యర్థుల ప్రకటన. అది సెంటిమెంట్గా భావించాలా, లేకపోతే ఏమనుకోవాలి? బహుశా ఆయన అభిప్రాయం ఏంటో నేను మనసులో ఉన్నది నేను ఎప్పుడు అడిగి తెలుసుకోలేదు. కానీ మొదటిసారి 2 సార్లు విడుదల చేసాం మేము జాబితాల్ని. మొదటిసారి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఒకరి చేత రిలీజ్ చేయిద్దాం, ఈ రాజకీయ పార్టీ బ్యాక్వర్డ్ క్లాసులకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని సింబాలిక్గా చూపిద్దామని అనుకున్నారేమో నా కొలీగ్స్ అన్నారు. సో అందులో ఒక సీనియర్ లీడర్ని చేత చేయిద్దామని చెప్పి నా చేత రిలీజ్ చేయించారు. సో అవి మంచి ఫలితాలు వచ్చాయి. వస్తే రెండోసారి కూడా మళ్ళీ ధర్మాన గారితో రిలీజ్ చేయిద్దామని ఆయన నిర్ణయం తీసుకున్నారు. బహుశా సీనియర్ని అయ్యుండొచ్చు. దానికేం ప్రత్యేకమైన కారణాలు అయితే ఉండవు. సెంటిమెంటల్గా బయట వాళ్ళకు ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి గారు అలాంటి సెంటిమెంట్స్ అవన్నీ అంత నమ్మేటువంటి వాళ్ళు కాదని అనుకుంటున్నాను. నేను నాకు కరెక్ట్గా ఇప్పుడు అడగలేదు, కానీ ఒక సీనియర్ లీడర్ అందరికీ పరిచయస్తుడు అయ్యే కారణం అయి ఉంటుంది. అది దానికి ఏం పెద్ద ప్రత్యేకత ఏమి లేదు. వై నాట్ 175 అని చెప్తూ వస్తున్నారు సీఎం గారు. ఆ ఫిగర్కి రీచ్ అవ్వడం సాధ్యమవుతుందంటారా? అంటే ఎప్పుడు లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే, ఒక గోల్ అయితే పెట్టుకోవాలి. ఆ గోలు సాధించడానికి తన సైన్యాన్ని అంతటినీ కూడదీయాలి. అసలు లీడర్గా అనేటువంటి వాడికి సరైన లక్ష్యమే లేకపోతే తన సైన్యాన్ని ఎక్కడ సిద్ధం చేయగలడు? సో ఆ ప్రక్రియలోనే
170 సీట్లు గెలవాలన్నటువంటి ప్రయత్నమే అతను ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ఇది కాదు. గడిచిన 58 నెలలు కూడా నిరంతరం 170 సీట్లు గెలవడానికి మనం ఏం చేయాలి అనేటట్టుగా సమాయత్తం చేశాడు అందరినీ. ఇంటింట గడప గడప ప్రతి శాసనసభ్యుడు టచ్లో ఉండేటట్టు చేశాడు. గడిచిన కాలంలో ఒక శాసనసభ్యుడు గ్రామంలోకి వెళ్తే ఉండేటువంటి సహజమైన వ్యతిరేకత లేనట్టుగా చేయగలిశాడు. ఎప్పుడు శాసనసభ్యుడు మా పరిధిలోనే ఉన్నాడు, మాకు అందుబాటులోనే ఉన్నాడు అన్నటువంటి స్థితి తీసుకొచ్చాడు. గ్రామంలో ఒక అసంతృప్తి ఈ దేశంలో ఉన్నటువంటిది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ కనుసన్నల్లో పౌరులు ఉండాలని భావించేటువంటి రోజుల్లో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు అందుకోవడానికి ప్రభుత్వం ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళ కనుసన్నల్లో ఎవరు ఉండక్కర్లేదు. వారు ఎన్నికల వరకే ఓటర్సు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి వాళ్ళు పౌరులే అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చి కుల మత వర్గ పార్టీ రహితమైనటువంటి నిష్పాక్షికమైనటువంటి వ్యవస్థను అతను తీసుకొచ్చాడు. అది నీకు అతని మీద ఇప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవడానికి అదొక కారణం. రెండు, గొప్ప విషయం ఏంటంటే దేశంలో పథకాలు అందుకోవడం అనేది, ఆ పథకం అందుకోవడం ద్వారా ఆర్థిక స్థితి వాళ్ళది మెరుగవుతుంది ఒకటి. కానీ దానికంటే పౌరులు కోరుకునేది ఏంటంటే, బీద వర్గాలు కోరుకునేది అది గౌరవంగా అందుకునే పద్ధతి ఉంటే దాన్ని హర్షిస్తారు. ఎప్పుడైతే మీరు ఎవరి వద్దకు వెళ్ళి నువ్వు తలవంచక్కర్లేదు, నువ్వు వారికి సరెండర్ అయిపోనక్కర్లేదు, నీ హక్కును తీసుకునేటువంటిది ఎవరికీ అక్కడ లేదు, ఈ ప్రభుత్వం నిష్పాక్షికంగా చేస్తుంది, నీకు అందుతుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్ అతను ఎప్పుడు ఇవ్వగలిసినాడో వారు ఒక రకమైన గౌరవాన్ని పొందుతున్నారు. అందుకోసమే డిగ్నిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెల్త్ అని అంటే ఏంటంటే, డిగ్నిటీయే ముఖ్యం, అందుకోవడంలో ఆ డిగ్నిటీ ముఖ్యం. దాని ద్వారా వచ్చిన ప్రయోజనం కంటే ఆ డిగ్నిఫైడ్గా అందుకునే పద్ధతిని ఇతను తెచ్చారు. అది లైక్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున. మేము ఎవరికి సలాం కొట్టక్కర్లేదండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి, మమ్మల్ని అసలు ఎవరు ఏమీ ప్రశ్నించడం లేదండి, అర్హత ఉంది కనుక నాకు తీసుకొచ్చి అందిస్తున్నారు, నా అర్హతని వారు గమనిస్తున్నారు, అందుకోసం నేను ఎవరికి తలవంచాల్సిన పని లేదనే దీన్ని కొత్త జనరేషన్ అంతా అది గమనించేశారు. వెల్ఫేర్ అందుకుంటుంది. ఇది ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే ఇంత పకడ్బందీగా అమలుతుంది. పాజిటివ్ ఓటుతో గెలవడానికి అవకాశాలు డెఫినెట్గా ఉంది. నా చుట్టూ నాతో కలిసి పనిచేస్తున్న అనేక చిన్న కుటుంబాలు వాళ్ళు అడుగుతున్నప్పుడు చెప్తుంటారు, ఇది గొప్ప విధానం కదయ్యా, మా ఊర్లో ఏ పెద్దవాళ్ళకి మేము దీనికోసమని మేము సరెండర్ అయిపోక్కర్లేదు, మేమేదో ఎవరు వెనకో వెళ్తున్నామని ఇంతకుముందు మమ్మల్ని నిర్బంధించి వేధించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాకు అందిస్తున్న సహకారం ఇతరులకు ఎవరికి తెలియకుండానే మా బ్యాంక్ అకౌంట్లో జమ అయిపోతుంది. అందుకోసం అది బయటపడే పరిస్థితి కూడా లేదు. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, మాకు అన్నిటికంటే గౌరవంగా ఉంది మాకు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఆ గమనించే సంఖ్య అందరూ గమనించారని నేను అనుకోను, కానీ ఒక సెక్షను వెల్ఫేర్ అందుకుంటున్న ఒక సెక్షన్లో మాత్రం ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. గౌరవంగా అందుకోవడం అనేది గొప్ప విషయం అన్నటువంటి భావనలో ఉన్నారు. అంటే లబ్ధిదారులకి గౌరవంగా పథకాలు అందుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకి ఆ గౌరవం దక్కడం లేదనే ఫీల్ కొంతవరకు కనిపిస్తుంది. దీనికి ఏమంటారు? ఉంది, డెఫినెట్గా మీరన్నది సత్యం కూడా. అయితే మన వ్యవస్థలో పార్టీ కార్యకర్తని ప్రభుత్వ యంత్రాంగం విధుల్లోకి మనం తెచ్చామా, నిష్పాక్షికమైనటువంటి పరిపాలన ఇవ్వలేమన్నటువంటి వాదన ఒకవైపు ఉంది. రెండవది, వారి జోక్యం వలన వర్గాల్ని ప్రోత్సహించే ప్రమాదం ఉంది అనేటువంటిది కూడా ఒక ఆలోచన ఉంది. అందుకోసం ఈ రెండింటిని కార్యకర్తలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కార్యకర్తలు నా ఉద్దేశం ప్రకారం నేనైతే మా నియోజకవర్గంలో చెప్తూ ఉంటాను, ఇంతటి చక్కనైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ తాలూకా ఫలాలు మీ కళ్ళెదురుగా అంది సంతోషంగా వాళ్ళు ఉన్నారు కదా, దానికి కారణం మేము పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ అని తనకు తానుగా అడాప్ట్ చేసుకునేటువంటి ఇది ఉండాలి, ఆ కల్చర్ రావాలి వర్కర్లో. రెండో వైపు
పార్టీ కార్యకర్తల ఆర్థిక స్థితిగతులకి పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వ్యవహారాల్ని నడపాలి. ఇప్పుడు మీకు అమెరికాలో మీరు తీసుకుంటే ప్రతి 4 సంవత్సరాలకి ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు పార్టీ కార్యకర్తల్ని ప్రచారానికి ఎవరిని ఉపయోగిస్తారు అంటే యూనివర్సిటీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని పికప్ చేస్తారు. సో 1.5 year వాళ్ళు ఎన్నికల కోసం వాళ్ళ విధానాలని మేనిఫెస్టోని ప్రచారం చేయిస్తారు. వాళ్ళతో చేస్తున్నందుకు గాను ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలకి ఇంత రెమ్యూనరేషన్ అని వాళ్ళకి పే చేస్తారు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా ఎక్కువ మంది కార్యకర్తలను పెడితే కూడా ఆ ఎక్కువ మంది కార్యకర్తల తాలూగా ఉపాధి వారు జీవనానికి రాజకీయ పార్టీలు వాళ్ళకి సహకరించలేనటువంటి పరిస్థితి ఉంది. మా ఒక్కదానికి కదా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది ఉంది. అందుకోసం ఏం చేయాలంటే ఎక్కువ మంది కార్యకర్తలను ఎలాంటి వాళ్ళని తయారు చేయాలంటే తన ప్రొఫెషన్ అతను ఆదాయం వచ్చి కుటుంబం ఎవరి మీద ఆధారపడకుండా జీవించేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి వారిని పార్టీకి పనిచేసేటువంటి వారిని మీరు ఎంపిక చేసి తయారు చేసుకోవాలి. మనం అమలు చేస్తున్న భావజాలాన్ని వారికి వంటబట్టించి దీనికోసమని పని చేయాలని ఎక్కించాలి. ఇది కొద్దిగా సుదీర్ఘకాలం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా దీనికి ఈ అసంతృప్తిని మనం తొలగించడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడిప్పుడే చేస్తున్నాం. అందుకోసం ఇప్పుడు మాకు ఆ సంఖ్య పెరిగింది. ఇది సమాజంలో అట్టడుగు వర్గాల తాలుగా ప్రయోజనాలని కాపాడే రాజకీయ పార్టీ దాన్ని భావన ఎక్కించాము. ఈ భావజాలానికి అట్రాక్ట్ అయిన వాళ్ళందరూ దీంట్లో పార్ట్ టైం జాబ్ చేసేలాగా, పార్ట్ టైం జాబ్ అంటే పార్ట్ టైం ప్రొఫెషన్ పార్టీ కోసం పని అందిస్తారు. వారు మామూలు కాలంలో వాళ్ళు వృత్తిని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇది శాశ్వత పరిష్కారం. కానీ వెంటనే మాటలు చెప్పినంత ఈజీగా జరగదు. ఇది స్లోగా కొంతకాలానికి ఇది అందుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఓటమే జయమంటూ 3 రాజకీయ పార్టీలు కలిశాయి. వారి లక్ష్యానికి వారు చేరుకుంటారా, లేకపోతే మీరు గెలుపు లక్ష్యానికి చేరుకుంటారా? అసలు బేసికలీ రాజకీయ పార్టీలు కలవడం అంటే వ్యక్తులు కలవడం కాదు. నా అభిప్రాయం ప్రకారం ఐడియాలజీలో కలవాలి. ఈ 3 రాజకీయ పార్టీలకి ఏకంగా ఒక ఐడియాలజీ అనేది లేదు. వాళ్ళు ఒకరి దీంతో ఒకరు డిఫర్ అయి ఉంటారు. అసలు బేసిక్గా మీరు చూస్తే వారు తయారు చేసినటువంటి మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టో విడుదలకి అందులో కూటమిలో ఉన్న ఒక రాజకీయ పార్టీ కనీసం ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వ్యతిరేకించారు. వారి పేరు వేయొద్దని చెప్పారు. వారి సంతకాలు కూడా అందులో ఉండవన్నారు. మాకు అది బాధ్యత లేదని చెప్పారు. అంటే ఇది మనిషిని వ్యక్తులు కలవడమే తప్ప ఉమ్మడిగా ఒక వ్యూహం లేదు, పరస్పరం విశ్వాసం కూడా లేదు వాళ్ళకి. ఇక వాళ్ళు విడుదల చేసిన ఏ పత్రానికైనా ప్రజల్లో ఏం విశ్వాసం ఉంటుంది? ఆ విశ్వాసం లేని కలయిక అనేది ప్రజల మీద ప్రభావం చూపుతుంది అని నేను అనుకున్నాను. అంటే మనుషులు కలిసారు కానీ మనసులు కలిసి పనిచేయడం లేదు, పని చేయలేరు. ఎందుకంటే ఐడియాలజీ డిఫరెంట్గా ఉంది. కూటమిలో ఉండే పార్టీయే అసత్యాలని అంగీకరించిన తర్వాత పీపుల్ ఎట్లా అది నమ్ముతారు? దానివల్ల రిజల్ట్స్ ఎట్లా వస్తాయని నేను అభిప్రాయపడుతున్నాను. ధర్మాన ప్రసాదరావు గారు గతంలో 2004 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాల్లో మంత్రిగా చేసినప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదే 19 నుండి 24 మధ్యకాలంలో ఆ స్థాయిలో జరగలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దానికి ఏమంటారు? దీనికి చాలా ఫిట్ అండ్ రిప్లై నా దగ్గర ఉంది. మీరు దేశమంతా చూడండి. 2004-09 ప్రభుత్వాలకి దేశమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ జిఎస్డిపి పొంగి పొర్లింది విపరీతంగా. మొదటిసారి దేశంలో పెద్ద జిఎస్డిపిని సాధించినటువంటి ప్రభుత్వాలుగా ఆనాడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎస్టాబ్లిష్ అయింది. అనేక పథకాలు చేయడానికి నిధులు, వనరులు, బడ్జెట్ ఒకసారి సర్ప్లస్ కూడా ఉంటుండేది. అది రాజశేఖర రెడ్డి గారి హయాం. కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సమర్థించేటువంటి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ కేంద్రంలో కూడా ఉండేది. పెద్ద ఎత్తున సభ్యులు కలిగినటువంటి రాష్ట్రానికి వారి అవసరాలు తీర్చాలన్న ఒక కొంత వెసులుబాటుతో కేంద్ర ప్రభుత్వం ఉండేది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు వచ్చినప్పటికీ ఇలా అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు కరోనా. ఇంకా మేము వేళ్ళు అనుకోలేదు
కరోనా వచ్చి విపరీతంగా డిస్టర్బ్ అయిపోయింది 2 సంవత్సరాలు. మిగతా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మొత్తం కాలం తీస్తే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు పెట్టాము. సంక్షేమ కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ఏంటంటే, ఎన్నికలకు ముందు ఒక మాట మనం ప్రజలకు చెప్పామంటే ఎన్నికల్లో ప్రజలు దాన్ని నమ్మి ఓటేసిన తర్వాత అది మనం ఇవ్వకుండా తప్పించుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీకి తగదు, ఒక రాజకీయ నాయకుడికి తగదు. క్రెడిబిలిటీ అనేది చాలా ముఖ్యం, ప్రజల విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఒకసారి ఎన్నికల్లో ఓడొచ్చు, ఒకసారి ఎన్నికల్లో గెలవచ్చు, కానీ ఇతను చెప్పాడంటే దానికి కట్టుబడి ఉంటాడన్నటువంటి విశ్వాసాన్ని సాధించాలన్నది రాజకీయ పార్టీలకు ఉండాలి, నాయకులకు ఉండాలి అంటాడు. ఒకటి. మూడో విషయం ఏంటంటే, అభివృద్ధి జరగలేదు అని చెప్తున్నటువంటి చంద్రబాబు, ఆయన్ను మద్దతు పలుకుతున్నటువంటి ప్రచార సాధనాలు అభివృద్ధి జరగలేదని చెప్పడానికి కాంక్రీట్గా ఏం చెప్పలేకపోతారు. మీరు ఇప్పుడిక్కడే చూడండి, 4 మేజర్ పోర్ట్లు ఈ రాష్ట్రంలో శరవేగంతో నిర్మాణం అవుతున్నాయి. డీప్ సీ పోర్ట్స్. 75 సంవత్సరాల్లో ఒక పోర్టు మంచిది కట్టుకోలేనటువంటి మనం ఒక ప్రభుత్వ కాలంలో, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో 4 సీ పోర్ట్స్, 8 ఫిషింగ్ హార్బర్స్. అంటే ఇప్పుడు సాధారణమైన పౌరులు ఏమంటారంటే, గుజరాత్లో పెద్ద తీరం ఉంది, వాళ్ళు బ్రహ్మాండంగా తీరాన్ని డెవలప్ చేసుకున్నారు, డీపోర్టర్ సీ పోర్ట్స్ కానీ, అలాగే ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ, దానికి తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఉత్పత్తుల్ని డౌన్ స్ట్రీమ్లోనే కావాల్సినటువంటి పరిశ్రమలు అన్నీ పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయరని ఎప్పుడు 70 సంవత్సరాలు అందరూ అడుగుతుంటారు. ఆంధ్రప్రదేశ్లో అతి 2వ పెద్ద తీరం కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో. తడ నుంచి ఇక్కడ ఇచ్చాపురం వరకు ఉంది. ఇలాంటి తీరంలో ఇప్పుడు 4 పోర్టులు ఒక 5 సంవత్సరాల కాలంలోనే శరవేగంతో ఈ శ్రీకాకుళంలో కూడా టెక్కలి వద్ద మూలపేట పోర్టు 4,000 కోట్లతో మరొక 4 నెలల్లో ఫస్ట్ బెర్త్ ఆపరేషన్స్కి రాబోతుంది. ప్రపంచంతో శ్రీకాకుళం జిల్లా కనెక్ట్ కాబోతుంది. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అలాగే శ్రీకాకుళంలో అభివృద్ధిని మీకు చెప్తాను. ప్రధానం మీరు చూస్తే ఉద్దానం ప్రాంతం కిడ్నీ రోగులు చనిపోతుంటారు. అందరూ చూసి వెళ్ళేవాళ్ళే, అందరూ సానుభూతి వ్యక్తం చేసేవాళ్ళే. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు పట్టించుకోరు, అపోజిషన్లో ఉంటే అది ఎన్నికలకు వాడుకుండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి చూశాడు, దీనికి పరిష్కారం శాస్త్రజ్ఞులను అడిగాడు, గ్రౌండ్ వాటరే దీనికి కారణం అని తెలుసుకున్న తర్వాత అతను ఏం చేశాడంటే, చక్కగా సర్ఫేస్ వాటర్ని గుటా బ్యారేజ్ నుంచి 6 మండలాలకు తీసుకెళ్లి దానికి 800 కోట్లు ఇచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి పూర్తి చేసి స్విచ్ ఆన్ చేసి నీరిచ్చే కార్యక్రమం చేశాడు. ఒక్క పథకం చంద్రబాబు ఈ 14 సంవత్సరాలు వాళ్ళది ఎక్కడైనా చేసి చూపించడం ఈ జిల్లాలో చెప్పమనండి. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. పలాసలో హాస్పిటల్ మేమే శాంక్షన్ ఇచ్చి ఫౌండేషన్ లోన్ వేసి ఆపరేషన్లోకి తెచ్చి స్విచ్ ఆన్ చేసి ఇచ్చినాం. నెక్స్ట్ టెక్కల వద్ద పోర్టు చెప్పాను నేను. శ్రీకాకుళం వస్తే 900 బెడ్ హాస్పిటల్. ఈనాడు టీడీపీ కాలంలో డాక్టర్లు ఉండేవారు కాదు, నర్సులు ఉండేవారు కాదు, మందులు ఉండేవి కాదు, ఎక్విప్మెంట్ ఉండేది కాదు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పేషెంట్ని తీసుకెళ్ళడం అంటే శవం తేవడానికే తీసుకెళ్లేవారు. ఈనాడు హాస్పిటల్ చూడమనండి, ఫుల్ ఎక్విప్డ్ హాస్పిటల్ అయ్యింది. అలాగనే మరి ఈ పట్టణంలో చూస్తే మీకు మార్కెట్ నిర్మాణం ఎవరూ చేయలేదు. ఈ ప్రభుత్వంలోనే మళ్ళీ మార్కెట్ నిర్మాణం చేసి మంచి రోడ్లు వేసి నీట్గా చేసి ఇచ్చాం. కలెక్టరేటు నీరింగ్ కంప్లీషన్కి వచ్చింది. రేపు మాపు 2-3 నెలల్లో ఇనాగ్రేట్ చేస్తాం. రోడ్లన్నీ అప్డేటెడ్గా పెట్టాం. శానిటేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంటి అసలు అభివృద్ధి అంటే చంద్రబాబు దృష్టిలో ఏంటట? మానవ వనరుల్ని, మానవ జీవన ప్రమాణాలని పెంచడం అనేది అభివృద్ధి. భౌతికంగా కనిపించే అంశాలు అభివృద్ధిలో భాగమైనప్పటికీ అల్టిమేట్గా అది మానవ సమాజం మీద, ప్రమాణాల మీద ప్రభావం చూపాలి, పెరుగుదల చూపించాలి. అది జగన్మోహన్ రెడ్డి చేసింది. దీంట్లో మీకు కనిపిస్తుంది. ఈ ఒక్క పట్టణంలో 20,000 మందికి హౌస్ సైట్స్ ఇచ్చి సుమారుగా అందులో ఒక 10,000 మంది ఇల్లు కట్టిస్తున్నాం. ఊళ్ళు నిర్మాణం అయిపోతున్నాయి. అంటే ఎప్పుడైనా డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటివనంటే మంచి ఆరోగ్యం ఉండాలి, కుటుంబానికి మంచి పోషకాహారం అందించగలగాలి, షెల్టర్ ఉండాలి,
ఉపాధి అవకాశాలు రావాలి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక భరోసా ఉండాలి, ఒక మంచి హాస్పిటల్, డాక్టర్లు, సిస్టమ్, మెడిసిన్స్. ఏదైతే మాలాంటి పేదవాళ్ళకి దిక్కు లేదు అనే భావనలో కాకుండా దిక్కుంది, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంది అన్నట్టు ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్. ఈ విషయాలు ఇవన్నీ ఒక మనిషి తాలూకా ప్రమాణాలని, జీవన ప్రమాణాలని పెంచుతాయి. నిజానికి అభివృద్ధి అది. దానికి సంబంధించి అన్నీ అడ్రస్ చేస్తాం మేము. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు లాంటి వాడు, నాలెడ్జ్ లేనటువంటి కొంతమంది, కాకపోతే తెలిసి కూడా తప్పుదారి సమాజాన్ని పట్టించడానికి, రాజకీయాల్లో ఉన్న ప్రయోజనాలు పొందడానికి అభివృద్ధి లేదని అంటారు. చెప్పాలని చూస్తారు, చెప్పింది 10 సార్లు చెప్పి. యాబ్సల్యూట్లీ వెరీ సక్సెస్ఫుల్గా ఉండేది. చాలా అభివృద్ధి చేశారు. అది గమనించినటువంటి వర్కర్ సంఖ్య కూడా చాలా పెద్దదే ఉందని నేను భావిస్తున్నాను. ఆరోసారి ధర్మాన గారు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి, జిల్లాకి ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఏదైనా ఉందా? ఖచ్చితంగా. నా జీవితాశయం ఏంటంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాల సరసన శ్రీకాకుళం కూడా ఉండాలని, అది నేను జీవించి ఉండగానే నేను చూడాలని కోరుకుంటున్నాను. మొదటిది ఏంటి, ఇలా కోరుకున్నంత మాత్రాన అయిపోతుందా అని అంటే అవుతుంది. దానికి కావాల్సినటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి పరిస్థితులు ఈ జిల్లాకు ఉన్నాయని నేను భావిస్తున్నాను. మీకు సింపుల్గా చెప్పాలంటే 2 నదులు ఏ జిల్లాలో కూడా మీకు ఇలా ఉండవు. ప్యారలల్గా ఒరిస్సాలో క్యాచ్మెంట్ ఉంటుంది, ఇలాగా జిల్లాలో ప్రవహిస్తాయి. ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఉండవు. గొప్ప మంచి నదులు 2. క్యాచ్మెంట్ అంతా ఒరిస్సాలో ఉంటుంది, మన ప్రాంతంలో పల్ల ప్రాంతాల్లో పారుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, 200 కిలోమీటర్ల హైవే, జిల్లా ఎంబడి హైవే ఉంటుంది. ఎప్పుడైనా మంచి రహదారి అభివృద్ధికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, అది మంచి రహదారి ఉంటుంది. 3వది 200 కిలోమీటర్ల సముద్ర తీరం. ఆ సముద్ర తీరాన్ని ఎంత డెవలప్ చేయాలన్నా చేయడానికి స్కోప్ ఉంది. తర్వాత రకరకాల గ్రానైట్, ఇది వ్యవసాయం ఉత్పత్తి, ఫిష్ ఉత్పత్తి, ఇలాంటివి అన్నీ, రొయ్యల ఉత్పత్తి, ఇట్లాంటి అనేక కొత్త రంగాలను ఇక్కడ తీసుకురాగలిసినటువంటి పరిస్థితి ఉంది. చేయాలి ఇవన్నిటి కోసమని ఇంకా కొంత ఎక్సర్సైజ్ చేస్తే. ఎప్పుడు దీన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఇలాగ అయిపోయింది ఈ జిల్లా. ఇంత అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నా కూడా ఉపయోగించలేకపోయినాయి ప్రభుత్వాలు. రాజశేఖర రెడ్డి హయాన్ని కొంత లాక్కొచ్చాం, ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా చేయగలిసాం. ఒక ఫిషింగ్ హార్బర్, ఒక సీపోర్ట్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, అలాగే వ్యవసాయానికి సంబంధించి 2000 కోట్లు వంశధార ప్రాజెక్టు మీద పెట్టుబడి పెట్టి వినియోగంలోకి రాలేదని చెప్పి ఒరిస్సా ముఖ్యమంత్రితో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అయినా ఆలస్యం అవుతుందని కాట్రగొద్ద వద్ద కాకుండా గుట్ట వద్దనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 19 టీఎంసీల రిజర్వాయర్ని నింపి వేసవి కాలంలో జిల్లా అంతటికి 6 తడి పంటలకి 2 లక్షల ఎకరాలకి ఇవ్వచ్చు అని చెప్పి అంచనా వేసి శాంక్షన్ ఇచ్చాం. పనులు జరుగుతున్నాయి. ఆగస్టు ఎండ్ కల్లా పనులు అయిపోతాయని మేము భావిస్తున్నాం, ఏ ఆటంకం రాకపోతే. అలా జరిగితే రిజర్వాయర్ని పూర్తిగా నింపి వచ్చే సంవత్సరం మేలోన శ్రీకాకుళం జిల్లాలో వంశధార కింద ఉన్నటువంటి ఆయకట్టుకి 6 తడి పంటలకి మంచి మిడ్ వేసవిలో కూడా, హాట్ సమ్మర్లో కూడా చల్లటి వంశధార నీరుని పారించగలం అన్నట్టు కాన్ఫిడెన్స్ మా అందరికీ ఉంది. ఇట్లా రకరకాల ప్రణాళికలు ఇంకా ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేస్తాం నెక్స్ట్ టైంకి. ప్రధాన ప్రతిపక్షం, దాని మిత్రపక్షాలు ఇటీవల కాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎక్కువగా ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తుంది. అసలు కొద్దిగైనా ఆలోచన కలిగిన వాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడరు. ఈ దేశంలో ఆస్తి కలిగి ఉండడం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. ఆస్తి ఇతరులు తీసుకోవడానికి మన రాజ్యాంగమే ఒప్పుకోదు, రాష్ట్ర చట్టాలు కాదు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్, నెంబర్ 1. నెంబర్ 2, ఈ దేశంలో ప్రభుత్వ అవసరాలకు ఎక్కడైనా భూమి కావాల్సి వస్తే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విశాలమైన సమాజ ప్రయోజనాల కోసం భూమి సేకరించవలసి వస్తే, ఒక పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ 13/19
2013లో వచ్చింది ఒక చట్టం. ఆ చట్టం ప్రకారం మాత్రమే మీరు భూమిని ఎక్వైర్ చేసి సఫిషియెంట్ కాంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంది. రెండవది, దాంట్లో ఉన్న చాప్టర్స్ అన్నీ మీరు చూస్తే భూమి ఎక్వైర్ చేసినప్పుడు అనేక విషయాలను అందులో స్టడీ చేస్తారు. ఆ భూమి ఎక్వైర్ చేసిన కుటుంబం వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారా అంటే అలా దీన్ని అంగీకరించే చట్టం, ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్, ఇవన్నీ చేయాలి. అంత పకడ్బందీ యాక్ట్ 2013లో ఈ దేశంలో తీసుకొచ్చారు. ప్రభుత్వ అవసరాలకు ఎక్వైర్ చేయాలంటేనే ఆ చట్టాన్ని వినియోగించాలి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసుకొని భూమి లాగేసుకోవడానికి చేస్తుంది అన్నటువంటి వాదన చేసిన వాళ్ళు అమాయకులైనా అయి ఉండాలి. కాకపోతే మోసకారి మాటలు చెప్పి ప్రజల నుంచి ఏదైనా ప్రయోజనం పొందే వాళ్ళైనా అయి ఉండాలి. ఇది చంద్రబాబు లాంటి వాడు ఎన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలియదని నేను అనుకున్నాను. ఇది పూర్తిగా మోసగారితనం. నెంబర్ 1, అసలు టైటిలింగ్ యాక్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక్క రాష్ట్రానికి కాదు, దేశమంతా ఈ చట్టాన్ని తేవాలని డిసైడ్ చేశారు వాళ్ళు. దాని ఆబ్జెక్ట్స్, రీజన్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. భారత ప్రభుత్వాలు చాలా స్టడీ చేశాయి. ఈనాడు ఈ దేశంలో ఉండే క్రైమ్కి ప్రధానమైన కారణం భూ వివాదాలు. నెంబర్ 2, హత్యలు, జరుగుతున్నటువంటి హత్యలు, మేజర్ హత్యలు భూ వివాదాలకు సంబంధించినవి. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ సారాంశం ఏంటి? భారతదేశంలో ఈవేళ వరకు ప్రిజంప్టివ్ టైటిలే తప్ప ఉన్నటువంటి రికార్డ్ ఎవిడెన్సు, కన్ఫర్మ్డ్ టైటిల్, కన్క్లూజివ్ టైటిల్, కన్ఫర్మ్డ్ టైటిల్ అనేది లేదు. అందుకోసం దేశంలో ఒక చట్టం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఈనాడు అందుబాటులో ఉన్నటువంటి రికార్డ్స్ని చూసి కన్ఫర్మ్డ్ టైటిల్ గురించి తీర్పులు ఇవ్వడం చేయలేము అన్నటువంటి అభిప్రాయాన్ని, నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ ప్రయత్నం అంతా ప్రారంభించింది. దేశంలో ఒకటి కన్ఫర్మ్డ్ టైటిల్ ఇచ్చేటువంటి చట్టం రావాలి. దానికి గాను 1989 నుంచి అధ్యయనం జరిగి 40 సంవత్సరాలు పట్టింది. ఈవేళకి 2024కి దేశమంతా ఈ చట్టం తీసుకురావడానికి అన్ని రాష్ట్రాలకి వాళ్ళు డ్రాఫ్ట్ యాక్ట్ని పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం శాసనసభలో ఆమోదించినప్పుడు తెలుగుదేశం కూడా ఆమోదించింది. తెలుగుదేశం చర్చించింది, ఆమోదించింది. చట్టం వచ్చిన తర్వాత మేమేం చేసామంటే ఇది అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకనంటే రెవెన్యూ రికార్డ్స్ అన్ని అప్డేట్ కావాలంటే సర్వే జరగాలి. 100 సంవత్సరాల క్రితం సర్వే జరిగింది. ఇప్పటి వరకు మళ్ళీ సర్వే ఎవరు చేయలేదు, మన ప్రభుత్వాలు వచ్చి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సర్వే చేస్తున్నాడు. 4000 రెవెన్యూ విలేజ్ సర్వే అయినాయి, 13,000 ఇంకా సర్వే కావాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో మొత్తం గ్రామాలన్నీ సర్వే పూర్తయిన తర్వాత చట్టం తయారైనా అమలు చేసేదానికి ఒక నోటిఫికేషన్ ఇస్తాము. ఏ ప్రాంతంలో అమలు చేస్తాము, ఎప్పటి నుంచి అమలు చేస్తామన్నది ఆ గజెట్ నోటిఫికేషన్ రావాలి. అది ఇవ్వము అని చెప్పాము. ఈ లోపుగా కోర్టులో కొన్ని వాద్యాలు పడ్డాయి. వాద్యాలు పడితే కోర్టు డిస్పోజ్ ఆఫ్ చేసింది. మొన్ననే 6వ తేదీ, మనకు 4 రోజుల క్రితం చేసింది. డిస్పోజ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు ఈ చట్టం అమలే చేయడం లేదు. దీని మీద అనవసరమైనటువంటి అపోహలు ఎందుకు? అలాగ అమలు చేసినప్పుడు మరి రండి, మీకు అనుమానాలు ఉంటే అప్పుడు డిస్కస్ చేద్దామని హైకోర్టు కూడా చెప్పింది. ఈలోపు కేంద్ర ప్రభుత్వం కూడా అది మా చట్టం, ప్రధానమంత్రి గారు దీనిపైన చాలా పట్టుదలగా ఉన్నారు. దేశానికి ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఈ కొత్త చట్టం రావాలి. పై దేశాల నుంచి వచ్చినటువంటి వారు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి ల్యాండ్ కొని ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే కన్ఫర్మ్ టైటిల్ లేదు కనుక. ఈ వాతావరణం దేశం అభివృద్ధికి ఆటంకంగా ఉంది. అందుకోసం ఇటు ప్రజలు, సమాజానికి, ఆస్తి గలవారికి, దేశ ప్రయోజనాలకి ఉపయోగపడే చట్టం తెద్దామని వాళ్ళు నీతి ఆయోగ్ ఈ డ్రాఫ్ట్ని తయారు చేసింది. ఆ డ్రాఫ్ట్ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తాయి. అది సెటప్. దీన్ని ఇంత సుదీర్ఘమైన విషయాన్ని చంద్రబాబు లాంటి వాళ్ళు మాట్లాడితే సరే, ఎన్నికలు అమాయకుల్ని మీరు చెప్పొచ్చు, కానీ మిగతా వాళ్ళు మీ తాలూకా స్థితిని ఎంత దిగజారిపోయిన స్థితి కింద అంచనా వేస్తారు. నేనైతే డిమాండ్ చేస్తున్నా, క్షమాపణ చెప్పాలి. రాజకీయ పార్టీలు అనేవి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ సరైన దిశ వైపు నడిపించడానికి ఉండాలి. ప్రజాస్వామ్యంలో వక్ర మార్గంలో ప్రజలకు తీసుకెళ్ళడానికి చేస్తే అది బేసిక్గా తన లక్ష్యాన్ని మర్చిపోయినట్టుకే
అలాంటి ఆ సందర్భాల్లో రాజకీయ పార్టీలకు అధ్యక్షులు క్షమాపణ చెప్పుకోవాల్సిన వస్తుంది సమాజానికి. నాకు కాదు, సమాజానికి తప్పకుండా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబుది అదే స్థితి ఉంది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఎందుకు టార్గెట్ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నారని అనుకో. అందుకే ఇప్పుడు అతను బీజేపీతో అతను జట్టు కట్టాడు కనుక వాళ్ళని విమర్శించలేడు. నిజంగా చట్టం మీద ఒకరు విమర్శించడానికి ఆయనకి ఏదైనా పాయింట్ ఉంటే ఇలాంటి సందర్భం ఎందుకు తెస్తున్నారు మీరు అని వాళ్ళని అడగాలి. భూమి అనే సబ్జెక్ట్ స్టేట్ది కనుక స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రిన్సిపల్ డ్రాఫ్ట్ని తెచ్చుకొని స్టేట్లోనే చట్టాలు చేస్తారు అంతే. రాజ్యాంగపరంగా భూమి అనే సబ్జెక్ట్ స్టేట్స్కి ఉంది. స్టేట్ దానికి చట్టం చేయాల్సి వస్తుంది. డ్రాఫ్ట్ వాళ్ళు ఇస్తారు, ప్రిన్సిపల్ డ్రాఫ్ట్ని వాళ్ళు ఇచ్చారు. అది ఈయనకి ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఆయనకి ఏమీ అంశాలు లేవు, వ్యక్తిగతంగా దూషించడం తప్ప, అతని క్యారెక్టర్ని తప్పుగా చూపించి ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నం తప్ప, తాను తన ఆలోచనలు ఇలా ఉన్నాయి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రాన్ని ఈ లోపాలని సరిదిద్దడానికి నేను ఇలా చేస్తానని ఇప్పటిదాకా చెప్పలేకపోతున్నాడు. నెంబర్ 1. ఇచ్చిన మేనిఫెస్టో పచ్చి అబద్ధాలని బీజేపీ చెప్పేసింది. ఇకపోతే అతను గెలవడు అనేటువంటి భయంతో ఇలాంటి అపోహలు సృష్టించి తనకున్నటువంటి మీడియా శక్తితో ప్రజలకు అపోహ సృష్టించి అతను ప్రయోజనం పొందాలని చూస్తున్నాడు. అంతకంటే ఇందులో ఏమీ పసలేదు. రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో మీ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంది? నేను ఒకటే నమ్ముతున్నాను, మేము చేసినటువంటిది బెస్ట్ ప్రాక్టీసెస్ తెచ్చాము, పాలనలో మంచి విధానాలని తెచ్చాము, సమాజానికి అవసరమైన ప్రధాన రంగాలన్నింటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసి అమలు చేసి చూపాము. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగినటువంటిది, ఇందులో అరమరికలు లేనిది అన్నది ప్రజల హృదయాల్లో వచ్చేసింది. వారందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారన్న విశ్వాసం మాకుంది. అందుకోసం పోలింగ్ బూత్స్ ఎత్తినప్పటికీ రిజల్ట్స్ అనేది మాకే అనుకూలంగా ఉంటుంది. సమాజం చాలా చైతన్యవంతంగా మారిందని నమ్ముతున్నాను నేను. వారి వాయిస్ బయటికి వినిపించదు. ఈనాడు మేము ఆదుకున్నటువంటి వర్గాలు, మా వలన ఈ ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొందిన వర్గాలు పెద్దగా వోకల్ ఇది ఉండకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా మాత్రం వైఎస్ఆర్సీపీని సమర్థించాలన్న అభిప్రాయంతో ఉన్నారు. అందుకోసం బాక్సెస్ ఇప్పినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఇది రుజువు వద్దు అనుకుంటున్నాం. చాలాసార్లు మీరు చూశారు, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మధ్యప్రదేశ్లో ఎవరో గెలుస్తారని చెప్పారు, కానీ బీజేపీ గెలిచింది. ఇంకో చోట ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పారు, అయినా బీజేపీ గెలిచింది. ఇంతకుముందు ఆదిత్యనాథ్ దాస్ యోగి అతని దగ్గర కూడా అలాగే అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మీడియా హైపే తప్ప ప్రజల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. అది కాన్ఫిడెన్షియల్గా అయితే ఓటేసేటప్పుడు రుజువు అవుతుంది. బాక్సులు తెరిస్తే వైఎస్ఆర్ ప్రభంజనం కనిపిస్తుందని నమ్ముతున్నాను. ఇదేమీ మంచి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కిందే వస్తుందని భావిస్తున్నాను. నేను ఈ జిల్లా ప్రజలందరికీ కోరుతున్నది, ఈ నియోజకవర్గం ప్రజలకు కూడా కోరుతున్నది ఏంటంటే, మన జిల్లా అభివృద్ధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి పాత్రని ఈ 5 సంవత్సరాలు పోషించింది. భవిష్యత్తులో కూడా ఈ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడానికి గాను ఈ జిల్లా పట్ల అభిమానం కలిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవడమే ఉచితమని నేను భావిస్తున్నాను. నన్ను కూడా శాసనసభకు పంపించాలని, ఈ జిల్లా అన్ని వర్గాల ప్రయోజనాలని కాపాడడానికి ఎప్పుడు కూడా వెనుకాడనటువంటి పోరాటం చేస్తానన్న సంగతి మీ అందరికీ తెలుసు కనుక నా ప్రాతినిధ్యానికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నమస్కారం.